స్టూడెంట్ నంబర్ 1 2001లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన సినిమా. దర్శకుడిగా రాజమౌళికిది తొలి చిత్రం. జైలు నుండి వచ్చి చదివి లాయరవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితుల మూలంగా జైలుపాలైన హీరో లాయరైన తరువాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే ఈ చిత్ర కథాంశము. ఈ చిత్రాన్ని సిబిరాజ్, షెరిన్ ప్రధాన పాత్రల్లో తమిళంలో పునర్నిర్మించారు. పెట్టుబడి 1.85 కోట్లు, వసూళ్లు 12 కోట్లు. సింహాద్రి 2003లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన చిత్రం. జూనియర్ ఎన్టీఆర్ భూమిక ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ రవీంద్రబాబు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావులు అందించారు. 2003 జులై 9న విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం 8.5 కోట్ల యుఎస్ డాలర్లు 1.8 మిలియన్ల బడ్జెట్తో నిర్మించబడింది. డిస్ట్రిబ్యూటర్స్ షేర్ 26 కోట్లు యుఎస్ డాలర్లు 5.6 మిలియన్లు వసూలు చేసింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో గజేంద్ర 2004గా, కన్నడలో కంఠీరవ 2012గా, బంగ్లాదేశ్లో బెంగాలీలో దుర్దౌర్షవ 2005గా రీమేక్ చేయబడింది. సై అనేది 2004లో విడుదలైన భారత తెలుగు భాషా స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం. దీనికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వి. విజయేంద్ర ప్రసాద్తో కలిసి రచయితగా పనిచేశారు. ఈ చిత్రాన్ని శ్రీ భారతీ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఏ. భారతి నిర్మించారు. ఈ చిత్రంలో నితిన్, జెనీలియా, శశాంక్ మరియు ప్రదీప్ రావత్ నటించారు. ఈ కథ రగ్బీ నేపథ్యంలో సాగుతుంది మరియు కళాశాలలోని 2 ప్రత్యర్థి విద్యార్థి సమూహాలను అనుసరిస్తుంది. ఒకటి సైన్స్ స్ట్రీమ్ మరియు మరొకటి ఆర్ట్స్ స్ట్రీమ్. క్రీడ ద్వారా ఆధిపత్యం కోసం మొదట్లో ఘర్షణపడిన ఈ 2 వర్గాలు చివరికి ఒక స్థానిక గ్యాంగ్స్టర్ వారి విశ్వవిద్యాలయాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఏకం కావలసి వస్తుంది. స్టూడెంట్ నంబర్ 1 మరియు సింహాద్రి విజయాల తర్వాత రాజమౌళి నటించిన 3వ చిత్రమిది. సంగీతం ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫీ కె. సెంథిల్ కుమార్ మరియు ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు. ఈ చిత్రం 10.2 కోట్ల నిర్మాణ బడ్జెట్టుతో రూపొందగా డిస్ట్రిబ్యూటర్ వాటాలో 11 కోట్లు సంపాదించింది మరియు వాణిజ్యపరంగా విజయవంతమయ్యింది. ఈ చిత్రం 4 నంది అవార్డులను గెలుచుకుంది. భారత సైన్యం యొక్క రగ్బీ జట్టు కోచ్ మరియు న్యూజిలాండ్లోని మావోరీ కమ్యూనిటీ సభ్యురాలు విల్లీ హటరేకా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ రగ్బీ బోర్డుకు సిఫారసు చేయడంతో ఈ చిత్రం భారతదేశం దాటి గుర్తింపు పొందింది. తరువాత బోర్డు రగ్బీ క్రీడకు ప్రచార సామగ్రిగా ప్రపంచవ్యాప్తంగా అనువైన 3 చిత్రాలలో సైను 1గా ఎంపిక చేసింది. ఈ చిత్రాన్ని అనధికారికంగా హిందీలో యారియన్గా పునర్నిర్మించారు. ఛత్రపతి అనేది 2005లో విడుదలైన భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం. దీనిని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వి. విజయేంద్ర ప్రసాద్తో కలిసి రచయితగా కూడా పనిచేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్లో, శ్రియా సరణ్, భానుప్రియ, షఫీ మరియు ప్రదీప్ రావత్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఛత్రపతి 29 సెప్టెంబర్ 2005న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. 12.5 కోట్ల బడ్జెట్తో 21 కోట్ల అంచనా వేసిన పంపిణీదారుల వాటాను వసూలు చేసింది. ఈ చిత్రం 2 నంది అవార్డులను గెలుచుకుంది. భానుప్రియకు ఉత్తమ సహాయనటి మరియు కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని బెంగాలీలో రెఫ్యూజీ 2006, బంగ్లాదేశ్ బెంగాలీలో కొథోర్ 2007, కన్నడలో అదే పేరుతో 2013లో, హిందీలో అదే పేరుతో 2023లో రీమేక్ చేశారు. మర్యాద రామన్న ఇది బస్టర్ కీటన్ నిశ్శబ్ద హాస్య చిత్రం అవర్ హాస్పిటాలిటీ నుండి ప్రేరణ పొందింది. రాజమౌళి అవర్ హాస్పిటాలిటీ చూసినప్పుడు అతనికది చాలా నచ్చింది మరియు కథను తనదైన రీతిలో తిరిగి చెప్పాలనుకున్నాడు. అతను అసలు సృష్టికర్తలను సంప్రదించడానికి ప్రయత్నించాడు, కాని అసలు రచయితలు చాలా కాలం క్రితం చనిపోయారని మరియు సినిమా విడుదలై 75 సంవత్సరాలకు పైగా కావడంతో దాని కాపీరైట్ గడువు ముగిసిందని కనుగొన్నాడు. ఎస్ఎస్ కాంచీ మరియు రాజమౌళి
ఈ కథను రాయలసీమ నేపథ్యంలో రూపొందించారు. ఈ ప్రాంతంలో సహజీవనం చేసిన వర్గహింస మరియు ఆతిథ్యంపై దృష్టి సారించారు. ఈ చిత్రం జూలై 23, 2010న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. 12 నుండి 14 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించబడిన ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు 28.5 కోట్ల రూపాయలకు పైగా పంపిణీదారుల వాటాను సంపాదించింది. ఇది 2010లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో సహా 4 నంది అవార్డులను అందుకుంది. ఈ చిత్రాన్ని 5 భాషలలో పునర్నిర్మించారు: కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళం మరియు మలయాళం. విక్రమార్కుడు అనేది 2006లో విడుదలైన భారతీయ తెలుగు భాష యాక్షన్ డ్రామా చిత్రం. ఇది వి. విజయేంద్ర ప్రసాద్ కథ ఆధారంగా ఎస్ రాజమౌళి సహరచయితగా మరియు దర్శకత్వం వహించారు. ఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ మరియు అనుష్క నటించారు. సంగీతం ఎం. కీరవాణి. ఛాయాగ్రహణం సర్వేష్ మురారి. కథాంశం: ఒక దొంగ తన కూతురి అని చెప్పుకునే ఒక యువతిని ఎదుర్కొంటాడు. అతను తన నిజమైన తండ్రితో తనకున్న సంబంధాన్ని, అల్లకమ్మలమైన గతంతో సమానమైన రూపాన్ని కలిగి ఉన్న వ్యక్తిని వెలికితీస్తాడు. విక్రమార్కుడు 23 జూన్ 2006న ప్రపంచవ్యాప్తంగా 180 ప్రింట్లతో విడుదలైంది. 11 కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన విక్రమార్కుడు వాణిజ్యపరంగా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇది 18.9 కోట్ల పంపిణీదారుల వాటాను సంపాదించింది. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శించబడింది. ఈ చిత్రాన్ని అనేక భాషలలో పునర్నిర్మించారు. వాటిలో బంగ్లాదేశ్ బెంగాలీలో ఉల్టా పాల్టా 69 2007, కన్నడలో వీరమడకారి 2009, తమిళలో సిరుతై 2011, హిందీలో రౌడీ రాథోర్ 2012, ఇండియన్ బెంగాలీలో బిక్రమ్ సింహా 2012 మరియు మరోసారి బంగ్లాదేశ్ బెంగాలీలో యాక్షన్ జాస్మిన్గా మహిళా ప్రధాన పాత్ర పోషించారు. యమదొంగ అనువాదం ద గ్రాండ్ థీఫ్. అనువాదం ద థీఫ్ ఆఫ్ యమ అనేది 2007లో విడుదలైన భారతీయ తెలుగు భాష ఫ్యాంటసీ యాక్షన్ కామెడీ చిత్రం. దీనిని ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వి. విజయేంద్ర ప్రసాద్తో కలిసి రచయితగా పనిచేశారు. దీనిని విశ్వమిత్ర క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి పెదమల్లు మరియు గంగరాజు గుండం నిర్మించారు. ఇందులో ఎన్టీ రామారావు జూనియర్, మోహన్ బాబు, ప్రియమణి మరియు మమతా మోహన్దాస్ నటించారు. 1977 చిత్రం యమగోళా నుండి ప్రేరణ పొందిన ఈ కథాంశం ప్రత్యర్థులచే చంపబడిన దొంగ రాజాను అనుసరిస్తుంది. మరణం మరియు న్యాయం యొక్క హిందూ దేవుడు అయిన యముడు తన పాపాలకు శిక్ష విధించడానికి రాజ ఆత్మ నరకంకు ప్రయాణిస్తుంది. ఈ చిత్రం జనవరి 2007లో నిర్మాణం ప్రారంభమై 16-18 కోట్ల రూపాయలు USD 4.3 నుండి 4.8 మిలియన్ల బడ్జెట్తో నిర్మించబడింది. చిత్రీకరణ ప్రధానంగా హైదరాబాద్ మరియు రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఈ చిత్రానికి సంగీతం ఎం. కీరవాణి మరియు ఛాయాగ్రహణం కె. సెంథిల్ కుమార్ సమర్పించారు. యమదొంగ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15, 2007న విడుదలైంది. విడుదలైన తర్వాత విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. 29 కోట్లు వసూలు చేసింది మరియు బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రం. ఇది 4 మంది అవార్డులను గెలుచుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. తెలుగు దాని విజయం తర్వాత 1 సంవత్సరం తర్వాత దీనిని హిందీలో లోక్ పార్లోక్గా డబ్ చేశారు. దీనిని తమిళంలో విజయన్ 2016 మరియు అవధిలో చోర్ రాజాగా మరియు కన్నడంలో యమరాజ్గా కూడా డబ్ చేశారు. మగధీర అక్షరాల గ్రేట్ వారియర్ అనేది 2009లో విడుదలైన భారతీయ తెలుగు భాష ఎపిక్ రొమాంటిక్ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం. దీనిని ఎస్ రాజమౌళి సహరచయితగా మరియు దర్శకత్వం వహించారు. దీనిని వి. విజయేంద్ర ప్రసాద్ కథ ఆధారంగా మరియు ఎం. రత్నం సంభాషణలు అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, దేవ్ గిల్ మరియు శ్రీహరి నటించారు. ఈ చిత్రం ఒక వీధి బైక్ రేసర్ 17వ శతాబ్దపు యోధుడితో తన సంబంధాన్ని పునర్జన్మ ద్వారా తెలుసుకుని తన ప్రేమికుణ్ణి వారి గత జీవితాలతో ముడిపడి ఉన్న ప్రతీకార విరోధి నుండి రక్షించడానికి బయలుదేరాడు. 35 నుంచి 44 కోట్ల బడ్జెట్తో రూపొందించబడిన మగధీర విడుదలైన సమయంలో అత్యంత ఖరీదైన తెలుగు చిత్రం. ఈ చిత్రం యొక్క ప్రధాన ఫోటోగ్రఫీ మార్చ్ 19, 2008న ప్రారంభమైంది. ఈ చిత్రం యొక్క సౌండ్ ట్రాక్ మరియు నేపథ్య సంగీతాన్ని
కీరవాణి స్వరపరిచారు. కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. యాక్షన్ సన్నివేశాలను పీటర్ హెయిన్ మరియు రామ్ లక్ష్మణ్ ద్వయం కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా ఇది విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ పేరును దాని క్రెడిట్లలో జాబితా చేసిన మొదటి తెలుగు చిత్రం. మగధీయ జూలై 31న 2009లో విడుదలైన విమర్శల ప్రశంసలు మరియు వాణిజ్య విజయం సాధించింది. ఇది 100 కోట్ల క్లబ్లోకి ప్రవేశించిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్ల వాటా 73.4 కోట్లు వసూలు చేసి థియేటర్లలో 150.5 కోట్లు వసూలు చేసింది. ఆ సమయంలో చరిత్రలో అత్యధికం వసూలు సాధించిన తెలుగు చిత్రంగా ఇది నిలిచింది. దీని 1000 రోజుల థియేటర్లలో అత్యధికంగా నడిచిన దక్షిణ భారత చిత్రంగా చంద్రముఖిని 2005ను అధిగమించింది. ఈ చిత్రం 57వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ కొరియోగ్రఫీ మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్కి జాతీయ అవార్డును, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులను మరియు 9 నంది అవార్డులను గెలుచుకుంది. 2016లో ఇది ఫెంటాస్టిక్ ఫెస్ట్లో ప్రదర్శించబడింది. భారతదేశంలో బ్లూరే ఫార్మాట్లో విడుదలైన మొదటి తెలుగు చిత్రం మగధీర. దీనిని తర్వాత తమిళంలోకి మావీరన్గా డబ్ చేశారు. దీని తమిళనాడు మరియు మలయాళంలో ధీరా ద వారియర్గా అభిమానులను సంపాదించిపెట్టింది. 27 మే 2011న విడుదలయ్యాయి. ఆగస్టు 2018లో విడుదలైన జపనీస్ డబ్బింగ్ వర్షన్ జపనీస్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు చేసిన అత్యధికం భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఒడియాలో మేఘశబరీరే అసిబాఫేరి 2010 మరియు బెంగాలీలో యోద్ధా ద వారియర్ 2014లో పునర్నిర్మించారు. ఈగ అనేది 2012లో విడుదలైన భారతీయ తెలుగు భాషా ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం. ఇది ఎస్ రాజమౌళి రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సాయి కుర్రపాటి వారాహి చలనచిత్రం 30-40 కోట్ల రూపాయలు అంటే $6-7 మిలియన్ అంచనా బడ్జెట్తో నిర్మించింది. దీనిని తమిళంలో నాన్ అంటే నేను ది ఫ్లై అనే పేరుతో ఏకకాలంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో నాని, సమంత మరియు సుదీప్ నటించారు. కీరవాణి పాటలు మరియు నేపథ్య సంగీతాన్ని సమకూర్చగా కె సెంథిల్ కుమార్ వరుసగా ఫోటోగ్రఫీ డైరెక్టర్గా వ్యవహరించారు. జనార్దన మహర్షి మరియు క్రేజీ మోహన్ తెలుగు మరియు తమిళ వెర్షన్లకు సంభాషణలు రాశారు. ఈ సినిమా కథనం ఒక తండ్రి తన కూతురికి నిద్రవేళలో చెప్పే కథ రూపంలో ఉంటుంది. దాని కథానాయకుడు తన పొరుగున ఉన్న బిందుతో ప్రేమలో ఉన్న నాని, సుదీప్ అనే ధనవంతుడైన పారిశ్రామికవేత్త చేత హత్య చేయబడతాడు. అతను బిందు పట్ల ఆకర్షితుడయ్యాడు మరియు నానిని ప్రత్యర్థిగా భావిస్తాడు. నాని ఇంట్లో ఈగగా పునర్జన్మించి తన మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు బిందువును ఒక క్రేజీ సుదీప్ నుండి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. 1990ల మధ్యలో రాజమౌళి తండ్రి మరియు స్క్రీన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మానవుడిపై ప్రతీకారం తీర్చుకునే ఈగ ఆలోచన గురించి రాజమౌళితో జోక్ చేసిన సంభాషణ నుండి మర్యాద రామన్న 2010 పూర్తి చేసిన తర్వాత రాజమౌళి ఆ ఆలోచనను పునర్పరిశీలించి దానికి స్క్రిప్టుగా అభివృద్ధి చేశాడు. ఈ చిత్ర నిర్మాణం డిసెంబర్ 7, 2010న హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ప్రారంభమైంది. ప్రధాన ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 22, 2011న ప్రారంభమై ఫిబ్రవరి 2012 చివరి వరకు కొనసాగింది. మకుట విఎఫ్ఎక్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వరుసగా ఈగ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ మరియు డిజిటల్ ఇంటర్మీడియట్ ప్రక్రియను పర్యవేక్షించాయి. ఈ సినిమా యొక్క 2 వర్షన్లు మలయాళంలో డబ్బింగ్ చేయబడిన ఈచా వర్షన్తో పాటు జూలై 6, 2012న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 స్క్రీన్లలో విడుదలయ్యాయి. నటీనటులు అంటే నాని, సమంత మరియు సుదీప్. నటన రాజమౌళి దర్శకత్వం మరియు విజువల్ ఎఫెక్ట్స్ విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈగ ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 125 కోట్ల రూపాయలు అంటే $23 మిలియన్ సంపాదించింది. ఈగ 2 జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు 5 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు అంటే తెలుగులో ఉత్తమ ఫీచర్ చిత్రం మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ తెలుగు దర్శకుడు, ఉత్తమ తెలుగు నటి మరియు ఉత్తమ తెలుగు సహాయ నటుడు అంటే సుదీప్తో సహా 5 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు 3 సౌత్ ఇండియన్ మూవీ ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్తో సహా 9 అవార్డులు గెలుచుకుంది. ద రిండర్ ద్వారా ఈగ
దశాబ్దని 25 విదేశీ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. బాహుబలి సినిమా కథను రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ రాశారు. ఆయన నది దాటుతున్నప్పుడు చేతిలో బిడ్డను మోసుకువెళుతున్న శివగామి అనే మహిళ గురించి, కొన్ని సంవత్సరాల తర్వాత కట్టప్పు గురించి ఒక కథను ఆయనకు చెప్పారు. ఇది రాజమౌళిని ఆసక్తిని రేకెత్తించింది. మహాభారతం, అమర్ చిత్రకథ మరియు చందమామ కథలపై ఆయనకున్న ఆకర్షణ కథపై ఆయన ఆసక్తిని మరింత పెంచింది. తుది డ్రాఫ్ట్ను పూర్తి చేయడానికి రచయితలకు 3 నెలలు పట్టింది. సౌండ్ట్రాక్ మరియు నేపథ్య సంగీతాన్ని ఎంఎం కీరవాణి స్వరపరిచారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్లను కె. సెంథిల్ కుమార్, సాబు సిరిల్ మరియు వి. శ్రీనివాస్ మోహన్ నిర్వహించారు. ఈ సినిమా 180 కోట్ల రూపాయలు లేదా $28 మిలియన్ల బడ్జెట్తో నిర్మించబడింది. విడుదలైన సమయంలో ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా జూలై 10, 2015న ప్రపంచవ్యాప్తంగా హిందీ మరియు మలయాళంలో డబ్ చేయబడిన వెర్షన్లతో పాటు విడుదలయింది. రాజమౌళి దర్శకత్వం, కథ, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, ఇతివృత్తాలు, యాక్షన్ సన్నివేశాలు, సంగీతం మరియు ప్రదర్శనలకు జాతీయ మరియు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది మరియు రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లతో ఇది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా మరియు విడుదలైన సమయంలో ప్రపంచవ్యాప్తంగా 2వ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఇది అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు సాధించిన 6వ తెలుగు చిత్రం. విడుదలైన సమయంలో ఇది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా మరియు ప్రస్తుతం 3వ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా కూడా నిలిచింది. దీని హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన డబ్బింగ్ చిత్రంగా నిలిచి అనేక రికార్డులను బద్దలుకొట్టింది. అప్పటినుండి భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం బాహుబలి 2 ది కన్క్లూజన్ బడ్జెట్ మరియు బాక్సాఫీస్ రికార్డులను అధిగమించింది. బాహుబలి 2 ఈ చిత్రాన్ని 250 కోట్ల అంచనా బడ్జెటుతో నిర్మించారు. ఇది విడుదలైన సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. డిసెంబర్ 17, 2015న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మాణం ప్రారంభమైంది. సినిమాటోగ్రఫీని కె. సెంథిల్ కుమార్ నిర్వహించారు. ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు చేశారు. ప్రొడక్షన్ డిజైన్ను సాబు సిరిల్ రూపొందించగా, యాక్షన్ సన్నివేశాలను కింగ్ సోలమన్, లీ విటేకర్ మరియు కెచా ఖాంపగ్డి కొరియోగ్రఫీ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్లను మకుటా విఎఫ్ఎక్స్ రూపొందించారు. అడెల్ ఆదిలీ మరియు పి. డ్రేపర్ సహకారంతో. సంగీతం మరియు నేపథ్య సంగీతాన్ని ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2017న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదలైంది మరియు తరువాత జపనీస్, రష్యన్ మరియు చైనీస్ భాషలలో డబ్ చేయబడింది. ఇది సాంప్రదాయ 2D మరియు ఐమాక్స్ ఫార్మాట్లలో అందుబాటులో ఉంది మరియు 4K హై డెఫినిషన్ ఫార్మాట్లో విడుదలైన మొదటి తెలుగు చిత్రం. 2017లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో బాహుబలి 2 ఒకటి. దీనికి ముందు వచ్చిన చిత్రం భారీ క్లిఫ్ హ్యాంగర్ ముగింపు కారణంగా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్లలో ప్రదర్శించబడింది. భారతదేశంలో 6500 స్క్రీన్లతో భారతీయ చిత్రం అత్యధికంగా విడుదలైన రికార్డును సృష్టించింది. విడుదలైన తర్వాత బాహుబలి 2 దాని ముందు వచ్చిన చిత్రంలాగానే దాని దర్శకత్వం, కథ చెప్పడం, సినిమాటోగ్రఫీ, ఇతివృత్తాలు, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం, యాక్షన్ సన్నివేశాలు మరియు ప్రదర్శనలకు విస్తృత ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1810.60 కోట్లకు పైగా వసూలు చేసింది. క్లుప్తంగా పీకే 2014ను అధిగమించి అన్ని కాలాల్లోకి అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇది మొదటి 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 792 కోట్లు వసూలు చేసింది మరియు 1000 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. భారతదేశంలో ఇది అనేక రికార్డులను సృష్టించింది. హిందీలో, అలాగే దాని అసలు తెలుగు మరియు తమిళ భాషలలో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. 2025 నాటికి బాహుబలి 2 భారతదేశంలో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రం, అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రం,
అత్యధిక వసూలు చేసిన దక్షిణ భారతీయ చిత్రం మరియు ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ పరుగులో 10 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయింది. ఇది షోలే 1975 తర్వాత భారతదేశంలో ఏ చిత్రానికైనా అత్యధికంగా అంచనా వేసిన అడ్మిషన్లుగా గుర్తించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన టాప్ 50 ఆంగ్లేయేతర చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాహుబలి 2 దాని పూర్వకుడితో కాటు భారతీయ సినిమాలో అత్యంత ప్రభావశీలమైన చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇది అధిక బడ్జెట్, విస్తృతమైన యాక్షన్ సన్నివేశాలు మరియు ఫ్రాంచైజ్ బిల్డింగ్ విధానంతో పెద్ద ఎత్తున చిత్ర నిర్మాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా శాటర్న్ అవార్డును మరియు ఉత్తమ ప్రజాదరణ పొందిన ఆరోగ్యకరమైన వినోదం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్తో సహా 3 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఇది ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా రాష్ట్ర గద్దర్ అవార్డును కూడా పొందింది. బాహుబలి ఫ్రాంచైజీ ఒకే చిత్రాన్ని రీమేక్ చేయడానికి బదులుగా బహుళ భాషలలో డబ్ చేసే పాన్ ఇండియన్ చలనచిత్ర ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించింది. ద బిగినింగ్ అండ్ ద కంక్లూజన్ యొక్క మిశ్రమ రీకట్ వర్షన్ బాహుబలి ద ఎపిక్ 31 అక్టోబర్ 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఆర్ఆర్ఆర్ 1920లో సీతారామరాజు మరియు భీమ్ల జీవితాలను తిరిగి ఊహించుకుంటూ వారి సమావేశం ఢిల్లీని బ్రిటిష్ వలసపాలనతో పోరాడటానికి ఐక్యమయ్యే 2 బలమైన శక్తులుగా ఊహించడం ద్వారా ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం అధికారికంగా 2018 మార్చిలో ప్రకటించబడింది మరియు ప్రధాన ఫోటోగ్రఫీ నవంబర్ 2018లో హైదరాబాద్లో ప్రారంభమైంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిర్మాణం ఆలస్యాలను ఎదుర్కొంది మరియు ఆగస్టు 2021లో ముగిసింది. ఆర్ఆర్ఆర్ భారతదేశమంతటా విస్తృతంగా చిత్రీకరించబడింది. ఉక్రెయిన్ మరియు బల్గేరియాలో అదనపు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రం యొక్క పాటలు మరియు నేపథ్య సంగీతాన్ని ఎంఎం కీరవాణి స్వరపరిచారు. సినిమాటోగ్రఫీ కె సెంధిల్ కుమార్ మరియు ఎడిటింగ్ ఏ శ్రీకర్ ప్రసాద్ అందించారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేశారు మరియు వి శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్లను పర్యవేక్షించారు. 550 కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన ఆర్ఆర్ఆర్ విడుదలైన సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం. ఈ చిత్రం మార్చి 25, 2022న థియేటర్లలో విడుదలై డాల్బీ సినిమా ఫార్మాట్లో విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. దాని దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, తారాగణం ప్రదర్శనలు, సినిమాటోగ్రఫీ, సౌండ్ ట్రాక్, యాక్షన్ సన్నివేశాలు మరియు విఎస్ఎక్స్లకు ఇది సార్వత్రిక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఆ సమయంలో ఒక భారతీయ చిత్రం అత్యధిక ప్రారంభ రోజు ఆర్జించిన చిత్రంగా నిలిచింది. ఇది దాని స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. 406 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1300 నుండి 1387 కోట్లు వసూళ్లు చేసింది. ఒక భారతీయ చిత్రానికి అనేక బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. 4వ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం, 3వ అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రం మరియు 2022లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది.